ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 1 పాయింట్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 59,580 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మార్కెట్ కనుక చూసుకుంటే ఒకే రేంజ్లో అయితే కన్సల్టేషన్ అయింది. సో ఎక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడ మొమెంటం అయితే నాకైతే అనిపించలేదు. అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. యాక్చువల్లీ నేను మొన్న ట్రేడ్ సెటప్ కూడా మీకు చెప్పలేదు. ఎందుకంటే కొంచెం ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్. సో ఫెస్టివల్‌లో కొంచెం బిజీగా ఉండి షాపింగ్స్ ఇవన్నీ చేసి కొంచెం ట్రేడ్ చేయడానికి అయితే అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కానీ, వీడియో చేయడానికి కానీ అవ్వలేదు. సో యాక్చువల్లీ ఇది అంటే ఈరోజు కొంచెం మార్కెట్ హాలిడే కదా! సరే ఒక వీడియో చేద్దాము. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేశారు. రేపు ప్లాన్ ఏంటి అని. సో దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే, రేపు మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాండిల్ గనుక చూడండి. సో వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ మీరు చూస్తే వన్ డే క్యాండిల్‌లో కంప్లీట్‌గా అంటే కంప్లీట్‌గా ఫాల్ సైడ్ అనేది చెప్పలేము. మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ జోన్‌లో అయితే ఉంది. సో ఈ జోన్ నుంచి బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మనం ఎంట్రీ తీసుకుందాము. ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది కొంచెం కీ జోన్ అనమాట. సో ఈ లెవెల్స్ ఏదైనా బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అది కాల్ సైడ్ ఏమన్నా, పుట్ సైడ్ అవని. సో సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనేది కీ లెవెల్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకుంటేనే ఓపెనింగ్ అనేది పెద్ద ఇంపాక్ట్ కలిగించకపోయినా సరే, ఈ బ్రేక్‌ఔట్ అనేది మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీక్ కొంచెం బిజీ కాబట్టి మాక్సిమం వీడియో చేయకపోవచ్చు సండే వరకు. సో చేయకపోయినా ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్. సో మళ్ళీ మండే కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ ద తెలుగు పీపుల్. అంటే కొంతమంది తెలుగు అంటే చాలా మంది తెలుగోళ్ళు ఉన్నారు. కొంతమంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో హిందీ వాళ్ళు మాక్సిమం అంటే ఈ ఫెస్టివల్ పెద్దగా ఏమి సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి, సో ఎవరైతే తెలుగోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇంకా ప్రతి పండక్కి మీరు ఇలాగే ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయాలా. ఇది నా యాంబిషన్ అనమాట. ఇలా మీరు మీకు సపోర్ట్ చేస్తూ నేను ఎప్పుడూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.